ఆముదాలగొంది అనే జడ్పీఎస్ స్కూల్లో 28వ తారీఖు మార్నింగ్ 10:30 గంటల టైంలో 8th క్లాస్ చదువుతున్నటువంటి మరోపురం అనే గ్రామానికి చెందిన ఒక బాలుడు మిస్ అవ్వడం జరిగింది. అతన్ని వరుసకు మేనమామైనటువంటి వ్యక్తే బైక్ మీద తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విషయంలో 1:30-2 గంటల టైంలో ఒక ఫోన్ నుంచి వాళ్ళ తాతగారికి ఫోన్ వెళ్ళడం జరిగింది. నీ మనవడు ఎక్కడున్నాడో చూసుకో అని చెప్పడంతో ఆ తాతగారు వచ్చి తన స్కూల్లో ఆ పిల్లాడు ఉన్నాడు లేదని చెప్పి వెరిఫై చేసుకుంటే అప్పటికే పిల్లవాడు లేడు, స్కూల్ నుంచి వెళ్ళిపోయాడని చెప్పి తెలిసింది. తర్వాత అంతా వెతికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి ఈవినింగ్ 5 o'clock టైంలో వచ్చారు. వెంటనే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. టీమ్స్ని ఫామ్ చేసుకొని ఆ సర్చ్, ఆ ఫోను, టెక్నికల్ ఎవిడెన్స్ ఇదంతా కూడా వర్కౌట్ చేసి అదే రోజు నైట్ పావుగడ అవుట్స్కట్స్ లిమిట్స్లో తెల్లారగట్ల సర్చ్లో బాడీని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. పిల్లవాడి మెడ, నెక్ కట్ చేసి చేతులు టైన్ పురి దారంతో కట్టి డెడ్ బాడీ అక్కడ పడి ఉండడం జరిగింది. అలాగే ఒక 50 meters దూరంలో పిల్లవాడు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ సంబంధించిన ప్యాంటు కూడా అక్కడే ఉండటం జరిగింది. సో దీనిపైన టీమ్స్ పెట్టుకొని మేము ఇంటెన్స్ సర్చ్ చేసిన తర్వాత నిన్న ఆఫ్టర్నూను ఎక్యూజెడ్ని అతనితో పాటు ఒక లేడీని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అప్రిహెన్షన్ చేసాం. వాళ్ళ విచారణలో వాళ్ళు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఈ అక్యూజ్డ్ అశోక్ అనేవాడు బాలుడి తల్లికి స్వయాన పెద్దమ్మ కొడుకు, కజిన్ బ్రదర్. అతను ఆమెని కొద్ది కాలంగా సెక్సువల్గా హెరాస్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే మదరు 12 years బ్యాకే హస్బెండ్తో విడిపోవడం జరిగింది. అతను కూడా మేనమామే, తల్లిదండ్రులతో ఉంటుంది. సో ఇతను ఆమెని హెరాస్ చేస్తూ ఉండడం, సో ఆమె దాన్ని రిజెక్ట్ చేసి పెద్దల సమక్షంలో చెప్పటం, పెద్దలు అతను మందలించడం, అప్పటి నుంచి అతను పైన గడ్జి పెంచుకున్నా అని చెప్పి మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ఎక్యూజ్డ్ డిస్కంటిన్యూ చేసి వాళ్ళు వ్యసనాలకి, బ్యాడ్ హ్యాబిట్స్, తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇతను కర్ణాటక చెందినటువంటి ఒక లేడీతో ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్నాడు. ఆమె దగ్గర నుండి సెల్ ఫోను, తర్వాత ఆమెకు సంబంధించిన డబ్బులు, నగలు తీసుకురావడం జరిగింది ఇన్సిడెంట్ జరగడానికంటే ముందే. తర్వాత ఒక లాడ్జి కూడా తీసుకొని ఆ లాడ్జిలో ఇక్కడ ఇంకొక లేడీని మెయింటైన్ చేస్తున్నాడు. దిస్ లేడీని కూడా తీసుకుని వెళ్ళి లాడ్జిలో పెట్టి ఆమెతో ప్లాన్ చేయడం జరిగింది. నేను మా పెద్దమ్మ కూతురు మాట వినటం లేదు, ఆమెకు ఎంతో ఇష్టమైన కొడుకుని చంపాలని ప్లాన్ చేసుకుంటున్నా అని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. తర్వాత ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి జంక్షన్లో కూర్చోబెట్టి పిల్లవాడికి ఏమని చెప్పాడంటే, నేను ఒక మంచి టాయ్ కొంటున్నాను, టాయ్ కొంటానికి వెళదాం రా అని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు ఆడుకునేటువంటి జీప్ లాంటిది. సో దాంతో పిల్లవాడిని నమ్మి వెళ్ళాడు. పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టడం జరిగింది. సుమారు 1:30 ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగింది. 10:30కి తీసుకెళ్ళాడు. ఈ 2 hours టైంలో బాయ్ని మనం సేవ్ చేయగలిగేవాడు. ఇమీడియట్గా కనుక ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే కన్సర్న్డ్ స్కూల్ నుండి కానీ, పేరెంట్స్ నుంచి కానీ ఎటువంటి సమాచారం రాలేదు. అలాగే స్కూల్ యాజమాన్యానికి పిల్లవాడు మిస్ అయిపోయాడు అని చెప్పి తెలిసినప్పుడు నెక్స్ట్ క్లాస్లో అటెండెన్స్ వేసుకున్నప్పుడు ఆబ్సెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఉన్నాడు ఏంటని వెరిఫై చేసి వెంటనే కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనం 2 hours లోపల ఖచ్చితంగా బాయ్ని సేవ్ చేయగలిగాం. సెండింగ్ దట్ పర్సన్ అండ్ దట్ లేడీ హూ ఈజ్ హిజ్ పార్మోర్ టు ద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.